హలో గైస్ నమస్తే ఎట్లున్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే సూపర్గా ఉన్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం దర్శనం చేసుకున్న శివాలయాన్ని అయితే చూపించబోతున్నా. ఇది వికారాబాద్ డిస్ట్రిక్ట్ మూమిన్పేట్ మండల్ నియర్ గుడిపల్లిలో లొకేటెడ్ అయ్యింది. రామాయణ కాలంలో శ్రీరాముడు కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకున్నాడని ఇక్కడి వాళ్ళు నమ్ముతారు. ధ్యానం చేసుకున్న కారణంగా ఈ దేవాలయాన్ని రామేశ్వరం అని పిలుస్తారు. రాత్రి సమయంలో 7 పడగల నాగన్న ఇక్కడ ఈ దేవాలయానికి కాపలాగా ఉంటారని చెబుతున్నారు. శ్రావణ మాసం సందర్భంగా భక్తులు వేలాదిగా వచ్చి దర్శనం చేసుకుంటారు. గుడి దగ్గర గుండం చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తులు గుండంలో స్నానాలు ఆచరించిన తరువాత గంగామాతకు నైవేద్యం సమర్పించి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుంటారు. మోమిన్పేట్ చెరువు నుండి వచ్చే వాగునీరు దేవాలయం కింది భాగం నుంచి వెళ్ళిపోతాయి. పూర్వం శ్రీరాముడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో వరదలు రావడంతో శ్రీరాముడు దేవాలయం దగ్గర నుంచి ఈ బండపైకి దూకడం వల్ల శ్రీరాముడి పాదాల అచ్చులు దీనిపై పడ్డాయి. దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తుండగా దారిలో నాకు 15 ఏళ్ల క్రితం నా చిన్నప్పుడు చూసినటువంటి మొక్క కనిపించింది. చాలా అద్భుతంగా ఉంది. మేమైతే దీనిని చెర్లకోల పువ్వు అని అంటాము.